మా 6 ఏళ్ల అభిరాముణ్ణి మొన్నొక రోజు ఊరికే సరదాగా నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అంటే ఇలా అంటున్నాడు. Avi, what do you want to become when you become big? Doctor. Why? To treat people. Huh? Help. Huh? Sick people help. You want to help sick people? Wow, Avi. వాడికి అలా అనిపించడానికి ఆద్యం ఏమిటా అనే ఆలోచన ముచ్చటేసి మీతో కూడా పంచుకోవాలనిపించింది. కొన్నాళ్ల క్రితం అభి నన్ను ప్రశ్న అడిగాడు. అమ్మా, నేనెక్కడి నుంచి వచ్చాను అని. అమ్మ బొజ్జులోంచి అన్నాను. మరి నువ్వెక్కడి నుంచి వచ్చావు? అమ్మమ్మ బొజ్జులోంచి. నానమ్మ బొజ్జులోంచి. మరి చెల్లి? అమ్మ బొజ్జులోంచే అని టక్కుమని నేను చెప్తున్న సమాధానాలు విన్న తర్వాత వాడిచ్చిన పాజ్కి, వాడి నెక్స్ట్ క్వశ్చన్కి నేను నోరెళ్ళబెట్టి చూస్తానని అప్పుడు అనుకోలేదు. ఎందుకంటే వెంటనే వాడు, అమ్మా, అందరూ అమ్మ బొజ్జులోంచి ఎందుకు వస్తారు, నాన్న బొజ్జులోంచి ఎందుకు రారు అని అడిగాడు. బయలాజికల్ రీజన్స్ అర్థం కాని ఆ చిన్ని బుర్రకొచ్చిన ఆలోచనకి ఆ క్షణం ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నాకు. కానీ కాసేపటికి నేనే తేరుకుని వాడికి ఒక ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వాలనిపించింది. ఎందుకంటే ఆ చిన్ని బుర్రే అంత లోతుగా ఆలోచిస్తే వాడిని కన్న అమ్మ బుర్ర ఇంకెంత డెప్త్లో ఆలోచిస్తుంది. కనుక అలా కుదరదు నానా అని కారణం చెప్పకుండా కన్ఫ్యూజ్ చేసి కొట్టిపారేయకుండా, కదా కరెక్ట్గా ఆలోచించావు నానా, అన్నీ అమ్మలే చేయాలా, నాన్నలు కూడా కొన్ని చేయాలి కదా, కాబట్టి నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అయ్యి దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోరా, మా బాబు కదా ఆ పని చేసి పెట్టరా, తర్వాత తరాల ఆడపిల్లలకైనా ఆ కష్టం నుంచి కొంతైనా కన్సెషన్ లభిస్తుందేమో అన్న ఆశతో ఓ అమ్మాయిగా, ఆ పైన ఓ అమ్మగా, ఆ అబ్బాయి అయినా ఈ అమ్మ కష్టాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావురా అని మా అభిరాముణ్ణి అబ్బరంగా హత్తుకుని అలాగే ఉండిపోయాను. నీ మొహం ఏమంటున్నావో అర్థముందా అని మీలో కొంతమందికి కోపం రావచ్చు. కానీ ఏ అమ్మకైనా, నిజానికి అందరు ఆడవాళ్ళకి అమ్మతనం అంతులేనంత ఆనందాన్ని ఇచ్చే అరుదైన అదృష్టం అని తెలిసినా ఆ ప్రాసెస్లో అంతకన్నా ఎక్కువ నొప్పి, బాధ అనుభవిస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో కడుపుతో ఉండి కనీసం కూర్చోలేక కష్టపడుతుంటే కాళ్ళు చాపుకొని కురుకురే కరకరలాడించుకుంటూ కితకితల సినిమా చూసుకుంటూ కిలకిలా నవ్వుకుంటున్న కట్టుకున్నవాడిని చూసినప్పుడు, లేదా ఫీడింగ్ టైంలో నిద్రలేని రాత్రులు గడుపుతుంటే పక్కనే గుర్రు పెట్టి నిద్రవుతున్న న్యూ డాడ్ని చూసినప్పుడు, ఏంటయ్యా దేవుడా మా ఆడవాళ్ళ మీద మీకు ఇంత పక్షపాతం అని అనుకునే ఉంటాం. ఎంతైనా దేవుడు అంటే దేవతలు కూడా లెక్కలోకి వస్తారు కదా, మరి సమన్యాయం ఏమైపోయినట్టు అన్నప్పుడు అక్కడ కూడా మేల్ డామినేషనేనేమో అని మీలో కొంతమంది అంటే మరి ఇంకేం మాట్లాడలేం. ఏఐ అస్సలు రాకముందే ఎన్నో మెడికల్ మిరాకిల్స్ చూసినప్పుడు ఏదో ఒక రోజు ఇది కూడా పాసిబుల్ అవ్వకపోదా అని చిన్న ఆశ. కడుపును మోయటమో, కనడమో, కనీసం పాల్పట్టడమో, ఇలా ఏదో ఒకటి పంచుకోగలిగితే సరోగసి కోసం పరాయి వాళ్ళెందుకు, పతిదేవుడే ఉండంగా అనే రోజు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఏళ్ల క్రితం వచ్చిన జంబలకడి బొమ్మ జస్ట్ కామెడీ అనుకున్నాం, కానీ జరగబోయేది అదేనేమోనని జర్రంత డౌటే నాకు.